హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వీక్స్ అండ్ వ్లాగ్స్. ఈ డిసెంబర్ టైంలో ప్లమ్ కేకే కాకుండా ఇంకా చాలా వెరైటీ అయిన కేక్స్, కుకీస్, తర్వాత బ్రెడ్స్ అనేవి చాలా డిఫరెంట్ వెరైటీస్ అనేవి దొరుకుతూ ఉంటాయండి. ఈరోజు అయితే మీకు జింజర్ బ్రెడ్ కుకీస్ అయితే నేర్పిస్తాను. ట్రెడిషనల్ మెథడ్లో అయితే దీన్ని ఎగ్తో తయారు చేస్తారు, మొలాసిస్ యాడ్ చేసి చేస్తారు. కానీ ఇక్కడ మనకి మొలాసిస్ అవి దొరకాలంటే కొద్దిగా కాస్ట్లీగా ఉంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకోవడం కూడా కొద్దిగా కష్టమే. అందుకే నేను ఇలా మీకు ఈజీ పద్ధతిలో ఈ జింజర్ బ్రెడ్ కుకీస్ తయారు చేయడం చూపిస్తాను. పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. సాఫ్ట్గా ఉండే అన్సాల్టెడ్ బటర్ని తీసుకోండి. నేను యూజ్ చేసే బటర్ మీ అందరికీ తెలుసు. ఇక్కడ లోకల్లో దొరికే నందినిని వాడుతున్నాను. మీరైతే అమూల్ లేకపోతే మిల్కీ మిస్తి ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు బ్రౌన్ షుగర్ని యాడ్ చేయండి. తర్వాత బెల్లంని యాడ్ చేయండి. ఈ రెండు ఎందుకు యాడ్ చేశానంటే మనం మొలాసిస్ యాడ్ చేయట్లేదు, దానికి ఆల్టర్నేట్గా ఇవి యూజ్ చేస్తున్నాం అనమాట. రెండు బాగా బీట్ అయ్యేటట్టు ఈ విధంగా మిక్స్ చేయండి. పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోతుంది. బీటర్ లేని వాళ్ళైతే మటుకు మీరు విస్కర్ సహాయంతో చేయొచ్చు. కానీ ఆ బ్రౌన్ షుగర్ అది మీకు మెల్ట్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. మెల్లిమెల్లిగా చేస్తే ఈ విధంగా మీకు కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. తర్వాత వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసేసుకోండి. మీ అందరికీ తెలుసు కదా, కొలతలనే నేను స్క్రీన్ మీద ఇస్తాను, నోట్ చేసుకోండి. ఈరోజు చేసే కుకీస్ అంతా కూడా మీరు బీటా సహాయంతోనే చేస్తారు కాబట్టి బీటాని పక్కన పెట్టండి. ఇలా స్పాచులాని తీసుకొని ఆ సైడ్స్ ఉన్నదంతా తీసి ఒక దగ్గర పెట్టండి. అంతా పర్ఫెక్ట్గా అయిందా లేదో ఒకసారి చూడండి. ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లో గోధుమ పిండిని, మైదాని రెండింటిని యాడ్ చేసేసుకోండి. అందులోనే బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా రెండింటిని యాడ్ చేసేసుకోండి. జింజర్ ఫ్లేవర్ కోసం అని చెప్పి జింజర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. తర్వాత దాల్చిన చెక్క పొడిని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే వాడుతున్నవన్నీ ఇక్కడ చూపిస్తున్నాను. ఆ తర్వాత లవంగాల పొడిని కూడా నేను యాడ్ చేశాను. అవైతే నేను ఇంట్లోనే మిక్సీ చేసేసాను. ఇలా ఫైన్గా పౌడర్ లాగా అయిపోయింది. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కసారి జల్లించేసుకోండి. ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత బీటర్ని తీసుకొని ఒక్కసారి బీట్ చేయండి. ఇలా బీట్ చేస్తున్నప్పుడు మీ కన్సిస్టెన్సీ మొత్తం ఎలా ఉంది, ఒక శాండ్ లాగా అయిపోతుంది. అంటే డ్రైగా ఉంది. ఇప్పుడు దీన్ని బైండింగ్ కన్సిస్టెన్సీకి తేడానికి ఏం యాడ్ చేస్తాం చెప్పండి? మీరందరూ నా స్టూడెంట్స్ కదా, మీకు తెలిసిపోయే ఉంటుంది కదా. ఇలా పాలుని యాడ్ చేస్తాం. ఇక్కడ నేను పాలుని ఒకేసారి మొత్తం వేసేయలేదు, అంటే 1/4 కప్పు వేసేయలేదు. అందులో సగం మాత్రమే వేశాను. ఎందుకంటే కన్సిస్టెన్సీ ఎలా ఉంది ఏంటి అన్నది చెక్ చేసుకోవడానికి. అప్పుడు కూడా అది డ్రైగానే ఉంది. ఇప్పుడు మిగిలిన పాలను కూడా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇక్కడ చేయి సహాయంతో ఒక్కసారి కదుపుతున్నాను. ఎందుకంటే మనకి ఇలా పట్టుకుంటే పర్ఫెక్ట్గా మనకి కన్సిస్టెన్సీ ఎలా ఉంది అన్నది తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా పట్టుకొని మనం చూస్తుంటే మీకు ఉండలాగా అవుతుందా? లేదు కదా, బ్రేక్ అయిపోతుంది. అంటే ఇంకా మీరు పాలు వేయాలి అని చెప్పి అది మీకు సంకేతం అనమాట. అప్పుడు మిగిలిన పాలను కూడా నేను వేసుకుంటూ ఇలా కలుపుతున్నాను. ఈ విధంగా మీరు చేత్తో పర్ఫెక్ట్గా కలుపుతూ ఉంటే చపాతీ ముద్దలాగా అవుతుంది అనమాట. కొద్దిగా టైం పట్టినా సరే నెమ్మదిగా చేయండి. అంతేగాని మీ బలవంతా దాని మీద చూపించకండి. ఎందుకంటే కుక్కీ బ్రేక్ అయిపోతుంది మరి హార్డ్గా కలిపేస్తే. అందుకే కొద్దిగా నెమ్మదిగా కలపండి. అప్పుడు మీకు ఉండలాగా మనకి చపాతీ చేసినప్పుడు ఎలా అయితే ముద్దలాగా ఉంటుంది ఈ విధంగా తయారవుతుందన్నమాట. ఇప్పుడు దీనిని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. నేను ఫ్రిడ్జ్లో అని చెప్పాను, డీప్ ఫ్రిడ్జ్ కాదండి. ఎందుకంటే చాలామందికి డౌట్ ఉంటుంది. నేను ఫ్రిడ్జ్ అనగానే వాళ్ళకి గుర్తొచ్చేది డీప్ ఫ్రిడ్జ్, ఎందుకో తెలీదు. నేనైతే ఫ్రిడ్జ్లోనే చెప్పాను. 10 నిమిషాల తర్వాత ఇలా పర్ఫెక్ట్గా మనకి డవ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మీరు చపాతీ ఒత్తునట్టుగా ఒత్తుకోవాలి. దాని మీద ఏదైనా బట్టర్ పేపర్ని పెట్టుకొని ఒత్తండి. అప్పుడు పైన మీకు స్మూత్గా పర్ఫెక్ట్గా మనం కట్ చేసేటప్పుడు, అంటే కుక్కీ కట్టర్తో కట్ చేస్తున్నప్పుడు ఈజీగా మనకి వస్తుందన్నమాట. ఇక్కడ ఉండలాగా లేకుండా ఇలా కొద్దిగా పల్చగా కాదు, అలాగని మందంగా కాదు, మధ్యస్థంగా ఒత్తుకోండి. ఎందుకంటే ఇవి నార్మల్ కుక్కీస్ లాగా కాదండి. దీని పేరే జింజర్ బ్రెడ్. సో
బ్రెడ్ లాగా ఉండే కుక్కీస్ అన్నమాట. ఇవి సాఫ్ట్‌గా ఉంటాయి. కొద్దిగా లావుగా ఉంటాయి. మరీ లావుగా కాదు. అలాగని సన్నగా కాదు. మధ్యస్థంగా అనమాట. ఇక్కడ నేను చూపించిన ఈ కుక్కీ కట్టర్స్‌నైతే క్రిస్మస్ థీమ్ కుక్కీ కట్టర్స్ అంటే మీకు బేకింగ్ షాప్స్‌లో ఇస్తారు. ఇవి దొరకలేదనుకోండి, ఇలా జింజర్ మ్యాన్ కుక్కీ కట్టర్ అని చెప్పేసి మీరు అడిగితే అదైనా సరే మీకు దొరుకుతది. ఇలా మ్యాన్ షేప్‌లో మనకి ఈజీగా కట్ అయిపోతుందనమాట. ఇలా మీరు కట్ చేసినవన్నీ కూడా పక్కన పెట్టుకోండి. ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోండి. మీ దగ్గర ఈ కట్టర్స్ లేవనుకోండి, నార్మల్‌గా మన ఇంట్లో ఉండే ఏ కట్టర్స్‌తో అయినా కట్ చేయొచ్చు. ఒకవేళ కట్టర్స్ లేకపోయినా చేత్తో అయినా సరే మీరు రౌండ్‌గా బాల్స్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత ఆ మధ్యలో ఉన్న బ్యాటర్‌ని మీరు ఈజీగా ఇలా చేత్తో అంటే వచ్చేస్తది. దానిని మీరు మరలా సేమ్ ఇందాకలో ఏ విధంగా అయితే మనం చపాతీ ఒత్తుకున్నట్టు ఒత్తుకున్నామో అలా చేసుకొని మళ్ళీ షేప్స్ అనేవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆ మిగిలిన దాన్ని కూడా కట్ చేసేసుకుంటాను. సేమ్ మ్యాన్ షేప్లోని కొన్ని హౌస్ షేప్లోని. ఈలోపు మీ అవన్ కానీ ఓటీజీని కానీ కుక్కర్ని కానీ ప్రీహీట్ పెట్టేసుకోండి 180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు. ఇప్పుడు ఈ కుక్కీస్ అన్నిటినీ కూడా ఇలా కొద్దిగా దూరంగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. కిందనైతే నేను బటర్ పేపర్ని వేసుకున్నాను. ఇలా దూరంగా అరేంజ్ చేసుకుంటే ఏంటంటే కుక్కీకి అంటుకోకుండా ఉంటుందన్నమాట. కుక్కర్లో చేస్తే బాగా వస్తాయని చాలామంది అడుగుతున్నారు. చాలా బాగా వస్తాయండి, మీరు ట్రై చేసి చూడండి. ముందే ప్రీహీట్ చేసేసుకున్న ఓటీజీలోని ఇలా కుక్కీస్ని పట్టి 10 నుంచి 12 నిమిషాల వరకు బేక్ చేసుకోండి. ప్రతి కుక్కీస్ అయితే ఒక 20 నిమిషాల వరకు బేక్ చేసుకుంటాం. కానీ ఈ కుక్కీస్ ప్రత్యేకమైనవి అని ముందే చెప్పాను కదా. నేను చెప్పినట్టే మీరు 10 నుంచి 12 నిమిషాల వరకు మాత్రమే మీరు బేక్ చేసుకోండి. బేక్ అయిన తర్వాత ఒక్కసారి చూడండి బ్యాక్ సైడ్ ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో. కొద్దిగా లావుగా పొంగినట్టు కూడా ఉన్నాయి. అవి అలాగే ఉంటాయి. ఎందుకంటే ఇవి బ్రెడ్ లాగా ఉంటాయి. మనం తింటున్నప్పుడు కుక్కీ లాగా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది దీని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పి. దీన్ని ఇలా ప్లెయిన్గా ఉంచకుండా దీని మీద రాయల్ ఐసింగ్తో డెకరేట్ చేస్తారు. మీరు చెయ్యాలి అనుకుంటే వైట్ చాక్లెట్ని మెల్ట్ చేసి దాంతో మీరు డెకరేట్ లాగా చేయొచ్చు అనమాట. ఈరోజు నేను చూపించిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది? కొత్తగా ఉంది కదా. మీ అందరి కోసం కొత్త రెసిపీలని మీకు తేవాలనే ఉద్దేశంతోనే నా వీడియోస్ కొద్దిగా లేట్గా వస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారా, మీకు కట్ చేసి మరీ చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇక్కడ మా జింజర్ మ్యాన్ తినడానికే కాదండి, మాట్లాడతాడు కూడా. ఎలాగో తెలుసా? హాయ్, మీ అందరికీ మా ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్ చేసి వాళ్ళకి తెలియజెప్పగలరు. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.